కాలర్ తో మాట్లాడదాం సార్. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాగిణి అండి. రాగిణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను ఇక్కడ దిల్షుక్ నగర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. దిల్షుక్ నగర్ నుంచి. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి. చూస్తున్నాను మేడం. ఈ రోజు మనతో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ యశ్వంత్ గారు. వారిని అడిగి అంటే మీకు హెల్త్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇది వాటర్ ఎంత నాకు తీసుకుంటున్నాను వాటర్ పర్ఫెక్ట్ గా, బట్ అయినా సరే డ్రై అయిపోతుంది సార్. బాగా లిప్స్ డ్రై అయిపోతున్నాయి, మళ్ళీ ఇంకా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా అంటారు మేడం? ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అప్రాక్సిమేట్ మీరు ఎన్ని లీటర్స్ వరకు తీసుకుంటారు రోజు మొత్తంలో? మినిమం 2.5 3 వరకు తీసుకోగలను సార్. కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసి 5 to 6 లీటర్స్ అనేది రిక్వైర్మెంట్ మేడం. ఆ టైంలో ఏమవుతుందంటే మీరు ఈ 2 to 3 లీటర్స్ ఇవ్వడం వల్ల ఈ ఎస్పెషల్లీ ఎండాకాలంలో లిప్స్ డ్రై కావడము లేదంటే టంగ్ డ్రై కావడం ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. మీరు ఎప్పుడైతే మేడం 5 లీటర్స్ తీసుకోవాలి అంటారు వాటర్? 5 లీటర్స్ తీసుకోవాలి అంటే ఓన్లీ వాటర్ అనే కాదు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏదైనా ఫ్లూయిడ్స్ టైప్ లైక్ బటర్ మిల్క్ కానీ లెమన్ జ్యూస్ కానీ వాటర్ మిలన్ జ్యూస్, ఇంకా డిపెండ్స్ అది. ఓకే సార్. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే సార్, మరి పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ ఇలా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఒకటి మేడం, ఈ ఇంకోటి మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనం చూస్తుంటాం సీజనల్ చేంజ్ అయితే పిల్లలకు ఊకనే జలుబు రావడం లేదంటే దగ్గు రావడం లేదంటే ఇమ్యూనిటీ లో కావడం ఇవి ఎక్కువ జరుగుతుంటాయి. ఇందుకోసం అని అంటే వాళ్ళ బాడీలో ఏమొచ్చినా కూడా తట్టుకునే శక్తి అనేది లేదు, నథింగ్ బట్ ఇమ్యూనిటీ అనేది లేదు. ఇమ్యూనిటీ ఎంత ఉంటే వాళ్ళ బాడీ అనేది అంతా బేర్ చేయగలుగుతుంది. ఇంకోటి మీరు కోవిడ్ టైంలో కూడా చూసారు, చాలా మంది ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు, ఇమ్యూనిటీ లేని వాళ్ళు కూడా డెత్ అయ్యారు లేదా లాస్ట్ వరకు వెళ్ళి కూడా మళ్ళీ కోలుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది పిల్లలు ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ఈ సమ్మర్లో బాడీని వీక్ చేస్తుంది. ఆ వీక్ కాకుండా ఉండాలంటే ప్రాపర్ ఫుడ్ లైక్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకు. లైక్ ఇప్పుడు ఎగ్ వైట్స్ కానీ లేదు ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు ఉంటారు లైక్ పన్నీర్ కానీ రాజ్మా సోయా చాంక్స్ కానీ ఈ విధంగా ఇట్లాంటి డైట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. ఇంకోటి చిన్న పిల్లలకి ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీ హెల్తీ ఉండడం వల్ల ఇలాంటి కోఫ్ కానీ లేదా కోల్డ్ కానీ లేదంటే ఇమ్యూనిటీ లో కానీ ఇవన్నీ కాకుండా ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి చూసినట్టయితే కూడా ఎవ్రీడే మార్నింగ్ బిఫోర్ 8 AM లోపల ఎండలో కూర్చోబెట్టాలి ఒక 15 లేదా 20 minutes వరకు. ఎందుకంటే వైటమిన్ డి వల్ల వాళ్ళ బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే ఏమొచ్చినా కూడా ఇమ్యూనిటీ బూస్టర్ లో కాకుండా తట్టుకునే శక్తి ఉంటుంది. ఓకే ఓకే సార్, మరి ఈ సమ్మర్లో మనం చిన్నపిల్లల గురించి మాట్లాడుకున్నాం.